హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. తొందరగా అయిపోవాలంటే ఈ కర్రీ చేసుకోవాలి. అందరికీ తొందరగా అవుతుంది. లంచ్ బాస్కెట్లు కట్టే వాళ్ళకి, వీళ్ళ క్యారేజెస్ పెట్టే వాళ్ళు, వీళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. టమాటా పప్పు టమాటా, దేనికైనా సరే ఏ కర్రీకైనా రెండేసి పేర్లు ఉంటున్నాయి. ఏంటో కొంతమంది పప్పు టమాటా అంటారు, కొంతమంది టమాటా పప్పు అంటారు. ఎందుకు ఆ వేరియేషన్ అంటే పప్పులో టమాటాలు వేస్తాం కనుక పప్పు టమాటా అంటాం. మనం టమాటాలు వేస్తాం కనుకంటే టమాటా పప్పు అనాలంట అని కొంతమంది చెప్తారన్నమాట. ఏదేమనుకుంటే ఏంటండి, మన ప్రాసెస్లో మనం వెళ్ళిపోవటమే. నేనైతే పప్పు టమాటా అంటాను. పప్పు టమాటా చేస్తున్నాను అనమాట. కర్రీ మీకు చూపిస్తున్నానండి. కొంచెం పప్పు తీసుకోవాలి, చిన్న గ్లాసుడు పప్పు. నేను నా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుంటున్నానండి. ఎవరికి సరిపడేదంత అలా తీసుకోవచ్చు. నేను ఒక టమాటాలు వేసుకున్నాను అనమాట. పప్పుకి సరిపడాది, మా ముగ్గురికి సరిపడేది అనమాట. అది ముగ్గురికి కానీ నలుగురికి కానీ సరిపోతుందండి ఆ పప్పు. పప్పులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కలిపి వేసి పెట్టేసుకోవాలండి. రవంత చింతపండు కూడా వేయాలి. అది వేసాను, అది క్లిప్ మిస్ అయింది. రవంత చింతపండు కూడా వేయాలి. చింతపండు రసం పిండుతారు, రసం అక్కర్లేదు. చిన్న చింతపండు వేస్తే సరిపోద్ది. ఈ మధ్య చింతపండులో డస్ట్ అది ఏముంటలేదు కదా, అలాంటిది అయితే చింతపండు వేసేసుకుంటే సరిపోద్ది. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. మామూలుగా ఉడకాలంటే చాలా టైం పడుతుందండి. అందుకే కుక్కర్ పెట్టేసుకుంటే 3 విజిల్స్ వచ్చినప్పటికీ పప్పు రెడీ అయిపోద్ది అన్నమాట. నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను అనమాట. కొంచెం ఆయిల్ అది వేస్తే కొంచెం వాటర్ అది తక్కువైనా అడగంటకుండా ఉంటుందని ముందే కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసి పెడతానండి. కొంచెం చింతపండు అన్నీ వేసి పెట్టేసుకోవటమే. అవి 3 విజిల్స్ వచ్చినాయి అంటే పప్పు ఉడికిపోయినట్టే. తర్వాత దింపుకున్నాక ఉడికిపోయినాక కుక్కర్ విజిల్ అది తీసి మూత తీసినాక కొంచెం కారం వేసి ఉప్పు అది సరిపోయిందో లేదో టేస్ట్ అది చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ విజిల్స్ రావటం స్టార్ట్ అయినాయి. 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. కుక్కర్ చల్లారిన దాకా ఉండాలి. 3 విజిల్స్ అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చినాయంటే వేడి చల్లారకుండా మనం విజిల్ పైకి లాగితే ఆవిరంతా పోతుంది. అప్పుడు మనం తీసి తాలింపు పెట్టేసుకోవచ్చు. అంటే పప్పు బాగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. పప్పు బద్దలా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, మెత్తగా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే నేను ఇద్దరికే సరిపడట్టుగా నేను చెప్తున్నాను అనమాట. ఎలాగైనా ఇది యూజ్ఫుల్ అవుతుంది. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయండి. 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకో ఆల్రెడీ విజిల్స్ వస్తున్నాయి. స్టార్టింగ్ 1, 2, 3వ విజిల్ కూడా వస్తుంది. 3 విజిల్ వచ్చేసాక పొయ్యి ఆఫ్ చేసి ఉంచేయాలి. కుక్కర్ చల్లారిందాక ఉంచేసి తర్వాత మూత తీస్తే చూడండి చక్కగా మెత్తగా అయిపోయినాయి టమాటాలు అన్నీ కూడా. ఇంకా అయిపోయాక మనం కొంచెం కారం వేసుకొని కొంచెం అలా గోగులాడించుకోవాలన్నమాట. కొంచెంసేపు ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ అది తక్కువైతే వేసుకోవాలి. ఇలా అంతా సరిపడి ఇలాగ ఉంటే ఇంకా అవసరం లేదు. కొంచెం నాకు సాల్ట్ తక్కువైందన్నమాట. స్టార్టింగ్లో నేను కొంచెం అర స్పూనే కదా వేసాను, నాకు సాల్ట్ తక్కువైంది. అందుకు సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం మేము గుబగుబలాడించాము అంటమాట. కొత్తలాడించామంటారు, కొంచెం మలాయి పెడుతున్నారు అంటారు. నేను కొంచెం అలా ఉడికాక మొత్తం పేస్ట్ చూసారా పప్పు బద్దలాగే ఉంది. అంటే బాగా మెత్తగా అయిపోలేదు అనమాట. పేస్ట్ లాగా అయిపోకుండా ఉంది. ఈ లోపు మనం తాలింపు కావచ్చుకుందాం. కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చినండి. ఆల్రెడీ పచ్చిమిర్చి మనం పప్పులు వేసాం కదా, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. నేను అందులో కాంబినేషన్ కింద ఆమ్లెట్ కూడా వేస్తున్నాను అనమాట. అది పక్కన పొయ్యి మీద ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ కూడా బాగా ఉబ్బింది కదా. పప్పు ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. పప్పు దింపేసి మనం తాలింపుకి పెట్టేసుకోవాలి. తాలింపు దాకా పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, నేను నెయ్యి వేస్తాను. ఆయిల్ని నెయ్యి రెండు కలిపేస్తానండి తాలింపుకి. ఎప్పుడూ కూడా పప్పులో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. కొంచెం ఆయిల్ వేస్తాను, కొంచెం నెయ్యి కూడా వేస్తాను. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా తాలింపు అనినప్పటికీ తాలింపు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి, మాడిపోకూడదు. తాలింపు ఎప్పుడు మాడిండో అన్ని టేస్ట్ అన్ని తేడాలు వచ్చేస్తాయి. తాలింపు మాడకుండా చూసుకోవాలి మెయిన్. ఆల్రెడీ నేను డైరెక్ట్ చూపిస్తున్నాను చూడండి, తాలింపు వేయటం ఇవన్నీ కూడా చూపిస్తాను. అందులో కొంచెం జీలకర్ర చూసారా నొరగ వస్తుంది. నొరగ వచ్చిందంటే నేను నెయ్యి వేసినట్టే. నెయ్యి వేస్తే అలా నొరగొస్తుంది అన్నమాట. పప్పులో కానీ ఏదన్నా నేను పప్పుకు సంబంధించిన పులుసు ఐటమ్స్ ఏమన్నా చేసినా, సాంబార్ చేసినా, ఏం చేసినా కంపల్సరీ నెయ్యి వేస్తానండి. నెయ్యి వేసినప్పటికి టేస్టే మారిపోద్ది, చాలా బాగుంటుంది. నాకు ముందు నుంచి ఇలాగ అలవాటు అయిపోయింది. ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసాను, కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేస్తాను అనమాట. కరివేపాకు వేసినప్పటికి కొంచెం టపటపలాడుతుంది కదా, చెట్లాడి మొత్తం అంతా నూనె అంతా చెదురుద్ది.
అంగ తాలింపు వేగిపోయింది చూసారు, అలా కలపాలి. మొత్తం అంతా అలా కలాయి పెట్టేలాగా నూనెలో బాగా కలపాలన్నమాట. కలిపాక అది మనం తాలింపు పప్పులు వేస్తారు, అలా కాకుండా ఈ తాలింపులోనే పప్పు వేయాలన్నమాట. నేను చూడండి తాలింపులోనే పప్పు తిప్పేసి వేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో తాలింపు. స్మెల్ అయితే మటుకు సూపర్ అదిరిపోయిందండి. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఒక ములంకాడ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పప్పులో ఏ రకంగా వేసుకున్నా ఎలా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో చూడండి కలర్ అదిని చక్కగా ఉంది కదా, చాలా బాగుంది కదా. అది కొంచెం పలసన అనిపిస్తుంది నాకు. కొంచెం చిక్కబెట్టుకోవడానికి కొంచెం పొయ్యి మీద పెట్టానమాట. కొంచెం అలా గోగులాడితే చిక్కబెట్టిపోతుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.